వీళ్ళందరూ మూర్ఖంగా మాట్లాడుతుంటే నేనేం మాట్లాడనవని? నా ఇంట్లో నాకు అండగా ఉండే మనుషులుంటారు. వీళ్ళ గురించి ఎవరేం మాట్లాడినా నేను ఊరుకోను. అయినా మీకిందాకే చెప్పాను కదా, ఈ గెస్ట్ హౌస్లో ఉండమంటే ఉంటాను, పొమ్మంటే పోతాను అని. వీళ్ళందరినీ తీసుకొచ్చి గొడవేంటి? నీ మీద మాకు చాలా అనుమానాలున్నాయి. ఏమనుమానాలు? నువ్వెవరివి? ఎక్కడి నుంచొచ్చావు? నీ వివరాలేంటి? ఆకాశం నుంచి వచ్చాను. ఏంటి వెటకారమా? నాకు ఎవరూ లేరు, ఒంటరిదానిని. అందుకే ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాను, అర్చనలాగా. ఇంతకు మించి ఏం చెప్పమంటారు? నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళు. ఏంటి? మా ఇంట్లో ఉన్న మనిషిని పొమ్మనడానికి మీరెవరు? మీకేం హక్కు అధికారాలున్నాయి? నోరు మూసుకొని ఇక బయలుదేరండి. ఎక్కువ తక్కువ మాట్లాడారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఖచ్చితంగా ఏదో మోసం జరుగుతుంది. ఎలాగైనా మనం బయట పెట్టాలి. సోదావుడు కాదని అంటుంది కదమ్మా, ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. పదండి వెళ్దాం. అవును, ఈ గౌరమ్మ సోదావిడ ఒకరు కాదు, నేను కూడా చూశాను కదా. అన్నిటికీ తొందర ఎక్కువ మీకు. ఆలోచించకుండా వచ్చి గొడవలు పడతారు. మీతో పాటు మమ్మల్ని కూడా ఫూల్స్ చేస్తున్నారు. ఏమైంది? తొందరగా రండత్తయ్యా, రండి. ఏం జరిగింది? అందరూ ఈ ఇంటి ముందెందుకున్నారు? ఈవిడ్ని చూడండి ఆంటీ, అవని వాళ్ళ ఇంట్లో ఉంటున్న గౌరీ ఈవిడే. ఈవిడ పండుగ నాడు సోదమ్మలాగా వచ్చింది. ఇప్పుడు అడుగుతుంటే కాదంటుంది. అందరూ దబాయిస్తున్నారు. అత్తయ్య, మీకు గుర్తొచ్చింది కదా, ఈవిడ ఇంట్లో ఉండి పెళ్ళి ఆగడానికి ఏవో ప్రయత్నాలను చేస్తుంది. అందుకే ఈవిడని ఈ ఇంటి నుంచి పంపించేయమని మీరైనా అవనికి చెప్పండి. నువ్వైతే ఈ సోదావిని గుర్తుపట్టావా అమ్మా? గుర్తుపట్టాను. మీరందరూ అనుకుంటున్నట్టు ఈవిడ సోదమ్మ కాదు. ఈవిడ వేరు, ఆవిడ వేరు. ఏంటత్తయ్య మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఇద్దరు వేర్వేరని మీరెలా చెప్పగలుగుతున్నారు? నేను బయట నుంచొస్తున్నప్పుడు ఆ రోజు మనకి పండగలో కనిపించిన సోదమ్మ దారిలో నాకు కనిపించింది. సోది చెప్తానమ్మ, సోది చెప్తాను, సోది చెప్తానమ్మ, సోది చెప్తాను. ఏమా జరి బాగున్నావమ్మా? అంతా అమ్మవారి దయ తల్లి. నేను సల్లగా ఉన్నాను. ఎందుకు పిలిచావే తల్లి? సోది చెప్పమంటావా? నన్ను గుర్తుపట్టలేదా? భోగి పండుగ నాడు మా ఇంటికొచ్చి మా అవని ప్రమాదంలో ఉంటే నీకు తెలిసిన విద్యతో కాపాడి వెళ్ళావు. ఆ ఆ, ఆ, గుర్తొచ్చిందే తల్లి. ఆ పిల్ల ఇప్పుడు బాగానే ఉందా? ఆ బాగానే ఉంది. నా దగ్గర నుంచి ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా తల్లి? ఆ రోజు నువ్వు నా కొడుకుని కాబోయే కోడల్ని ఆశీర్వదించమంటే దీవించకుండా వెళ్ళిపోయావు. వాళ్ల విషయం గురించే అడగాలనుకుంటున్నాను. నువ్వు కాపాడిన అమ్మాయి పేరు అవని. నా చిన్న కోడలు కొన్ని కారణాల వల్ల మాకు దూరం అయింది. ఆ అవని స్థానంలో మాయ మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతోంది. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఒక్కసారి మా ఇంటికొచ్చి వాళ్ల పెళ్లి విషయంలో ముందు ముందు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏమైనా సూచనలు చెయ్యి. అమ్మవారిని అడిగి చెప్తాను, ఉండవే తల్లి.
అంబ పలుకు జగదంబ పలుకు. పెద్దావిడి కోరికలో న్యాయం ఉందో లేదో నువ్వే చెప్పాలి తల్లి. అట్టాగే తల్లి, అట్టాగే. నీ మాటల్ని నా మాటలుగా చెప్తాను. అమ్మ పంపిన సందేశం ప్రకారం ఆ పెళ్లి విషయంలో నువ్వు మరోమారు ఆలోచించుకోవడం మంచిదే తల్లి. ఆ విషయంలో నేనింతకు మించి ఏమీ చెప్పలేనే తల్లి. తొందరపడి ముందడుగు వెయ్యకు. ప్రమాదాన్ని కోరి కోరి తెచ్చుకోకు. సోది చెప్తానమ్మ సోది చెప్తాను. అందుకే అంటున్నాను, ఈమె వేరు సోదమ్మ వేరు. ఒకే రూపంలో ఉన్నంత మాత్రాన ఒకరే ఎందుకవుతారు? మనిషిని పోలిన మనుషులుంటారు కదా. ఇటువంటిదేదో జరుగుతుందని నీకు దారిలో నేను దర్శనమిచ్చాను. నా జాగ్రత్తల్లో నేనుండడం మంచిది. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా లేదా? ఇంకోసారి నా ఇంట్లో ఉండే గౌరీ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు. ఇంకా చూస్తారెందుకు? బయలుదేరండి ఇంకా. మన మధ్య జరుగుతున్న గొడవల సంగతి పక్కన పెట్టండి. మీ పెళ్లి విషయంలో సోదమ్మలా చెప్పిన దగ్గర నుంచి నాకు కంగారు మొదలైంది. తొందరపడి ముందడుగు వేస్తే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్టు అవుతుందని చెప్పింది. అటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే ఈ పెళ్లి చేయించటం మాకు కష్టమవుతుంది. ఇక బయలుదేరదాం పదండి. రండి పదరా. వాళ్ళ వల్ల నీకేమైనా ఇబ్బంది కలుగుంటే క్షమించు గౌరీ. అయ్యో పర్వాలేదమ్మా. ఆ సోదమ్మ ఎవరో గాని బాగా చెప్పింది. పెద్దావిడ ఆలోచనలు కొద్ది కొద్దిగా మారుతున్నాయి. మీరు లోపలికి నడవండి, నేను వస్తాను. ఆ సోదావిడ చెప్పిన మాటలు పెద్దావిడికి ఇప్పుడు బాగా ఎక్కేశాయి. ఆ మూడ్ నుంచి ఆవిడ్ని బయటికి రప్పించడం అంత సులభం కాదు. ఆ పెళ్లి జరుగుతుందా? హలో, పెళ్లి విషయం ఏమవుతుందానని మనసు బాగా నలుగుతుంది కదా. ఈ మాత్రం మదనం మానసిక సంఘర్షణ ఉండాలిలే.